నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీరామచంద్రుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయాలని నిశ్చయించుకుంటాడు దశరథ మహారాజు. వశిష్ఠుల వారిని సంప్రదిస్తాడు. మంత్రి సుమంతుని పిలిపిస్తాడు. వశిష్ఠుల వారు ఆజ్ఞాపించిన ప్రకారము శుభకార్యములకు తగిన ఏర్పాట్లు కావించమని చెప్తాడు. ప్రజలంతా శ్రీరామచంద్రుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నాడని ఆనంద తరంగితులవుతున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉన్నారు. అయోధ్య నగరం అంతా అలంకరిస్తూ ఉన్నారు. రాక్షస వధ జరిగి సర్వలోకముల సుఖములు ఆశించిన దేవతల యొక్క ప్రార్థనను మన్నించి సరస్వతీదేవి దశరథ మహారాజు ప్రియసతి కైకేయి యొక్క దాసిని వేదికగా చేసుకుంది. తత్ప్రభావంతో కైకేయి దాసి మంధర ఆమె యొక్క దుష్టప్రబోధాల వల్ల కైకేయి బుద్ధి చెలించింది. కోపగృహములకు వెళ్ళిపోతుంది. శుభవార్త స్వయంగా కైకేయికి తెలియచేయడానికి దశరథ మహారాజు ఆమె అంతఃపురంలోనికి వెళ్తాడు. ఆమె కోపగృహములకు వెళ్ళిందని తెలిసి అక్కడకు కూడా వెళ్ళి ఆమె అదుకకు కారణం అడుగుతాడు. వరములు కోరుకోమంటాడు. దానికి ఆమె తన కుమారుడు భరతుని పట్టాభిషిక్తుని చేయాలని శ్రీరామచంద్రుడు మునివేషధారుడై 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలని కోరుకుంటుంది. నిన్న ఇంతవరకు విన్నాం. ఇక ఈరోజు దశరథుని పరితాపము. విషపూరితమైన కైకేయి సవినయ మృదువచనములు విన్నాడు రాజు. హృదయంలో శోకించసాగాడు. తన మదిలో ఈ విధంగా అనుకున్నాడు. అయ్యో, నా మనోరథ కల్పవృక్షము విరగబూసి కాయలు కాచుతున్నప్పుడు ఈ పాపిష్టి కైక ఆడ ఏనుగోలే సమూలముగా పీకివేసినది. అయోధ్యను సర్వనాశనము చేసి ఆపదలకు గట్టి పునాది నిర్మించింది. నేను స్త్రీపై విశ్వాసముంచి సర్వనాశనమైపోయాను. రాజు ఈ విధముగా కుమిలిపోతూ ఉండగా ఆయన యొక్క దీనస్థితిని చూసి దుష్ట కైకేయి అత్యంత క్రోధముతోటి ఈ విధంగా అంది. భరతుడు మీ కుమారుడు కాదా ఏమి? రఘువంశములో మీరు సత్యసంధులని ప్రసిద్ధి కదా. వరములిచ్చిదరని మీరే అంటిరి. పోనీ ఇవ్వకపోయిన యువకుడు సత్యప్రతిజ్ఞ వదిలివేయుడు, లోకములో అపకీర్తినే పొందుడు. ఈ విధముగా పుండుపై కారం చల్లినట్లుగా కైక మహాకర్కశముగా మాట్లాడసాగింది. ధర్మనిరతుడు దశరథ మహారాజు ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చాడు. కళ్ళు తెరిచి చూడగా కైక మహాక్రోధమనే భయంకర ఖడ్గమును వర నుంచి తీసి చేత పట్టుకుని నిలిచినట్లుగా ఎదుట కనబడింది. నిజముగా ఇది నా ప్రాణములు తీయునని రాజు అనుకున్నాడు. గుండె దెటవుపరుచుకున్నాడు. బతిమాలుతున్నట్లుగా ప్రియవచనములతోటి ఈ విధంగా అన్నాడు. శంకరుని సాక్షిగా చెప్పుచున్నాను. రాముడు భరతుడు నాకు 2 కనుల వంటివారు. అవశ్యము రేపు ఉదయముననే దూతలను పంపి భరత శత్రుఘ్నులను రప్పించదను. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఠంకాపై దెబ్బ కొట్టి భరతునికి రాజ్య పదవి ఇచ్చదను. రామునికి రాజ్యలోపము లేదు. భరతుని యందు ఎంతో ప్రీతి. నేనే రాజధర్మము ఆలోచించి పెద్ద చిన్న ఎంచి జ్యేష్ఠుని పట్టాభిషిక్తుని చేయ చూశాను. రామునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. రాముని తల్లి కౌసల్య ఈ విషయంలో నాకేమీ చెప్పలేదు. కానీ నీతో చెప్పకుండా నేను ఇదంతా చేశాను. అందుచేతనే నా అభిలాష నెరవేరలేదు. నీవిక కోపము మానుము. ఆనందముగా
అలంకారములు చేసుకో. త్వరలోనే భరతుడు యువరాజు అవుతాడు. కానీ నీవడిగిన రెండవ వరము నా హృదయమును దహించి వేయుచూ ఉన్నది. కోపము మాని రాముని అపరాధమేమో చెప్పుము. నీవు రాముని చాలా మెచ్చుకునుదానవు, ఎంతో వాత్సల్యము చూపుదానవు. నీవిలా అనగా నాకు సందేహము కలుగుతున్నది ప్రేయసి. కనులారా నేను భరతుని పట్టాభిషేకము చూడగలుగునట్లు పరిహాసము పట్టుదల మాని ఉచితానుచితములు యోచించి వరమడుగుము. నేను నిష్కపటముగా నిజము చెప్పుతున్నాను. రాముడు లేకుండా నేను జీవించలేను. ఓ చతురప్రేయసి, నీ హృదయములో యోచించి చూడు. నా జీవితము రామదర్శనాధీనము కదా. రాజు చెప్పిన శవనీయ వచనములు విని దుష్ట కైక అగ్నికి నేయి ఆహూతులిచ్చినట్లుగా ఇంకా భగ్గున మండుచూ, మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, తెల్లవారేసరికి తాపసవేషం వేసుకొని రాముడు అరణ్యమునకు బయలుదేరి వెళ్ళకపోయినచో, ఓ రాజా, నేను మరణించుట, మీకు అపకీర్తి కలుగుట నిశ్చయము. మీ మనసులో దృఢపరుచుకొనండి. ఇట్లని దుష్టకైక భయంకర రోషపు వెల్లువ ఉవ్వెత్తున వచ్చిపడినట్లుగా లేచి నిలబడింది. మహారాజునకు అర్థమైంది. విషయం వట్టిది కాదు, వాస్తవమే. స్త్రీ నెపముతో మృత్యువు నాకు దాపురించింది. రాజు కైక దగ్గర కూర్చుని పాదములు పట్టుకుని బ్రతిమలాడాడు. నీవు సూర్యవంశమను వృక్షమును కూలదయు కుఠారము కావద్దు. నన్ను రాముని వియోగ దుఃఖముతో చంపవద్దు. ఏదో ఒక విధముగా రాముడు ఇచ్చటే ఉండి ఏర్పాటు చెయ్యు. కానట్లయితే బ్రతికి ఉన్నంతకాలము పశ్చాత్తాపముతో నీ హృదయము కుమిలిపోగలదు. రోగం అసాధ్యమని రాజుకు తోచెను. అత్యంత ఆర్తితో ఆయన హా రామా, హా రామా అనుచు తల కొట్టుకొనుచు నేలపై పడెను. అప్పుడు కైకేయి, మీరిచ్చిన వాగ్దానమైనా విడిచిపెట్టండి, లేదా ధైర్యమైనా వహించండి. ఇలా అబలవలే ఏడవడము, మొత్తుకోవడము మానండి. సత్యసంధునికి స్త్రీ, పుత్ర, గృహ, ధన, ధాన్య, భూములు, చివరకు శరీరము కూడా తృణప్రాయములని చెప్పబడినది. కైకేయి మర్మాంతక వచనములు విన్న రాజు ఇలా అన్నాడు, నీవేమైనా అను, నీ దోషమేమీ లేదు. నా దుర్విధియే నిన్ను దయ్యమై పట్టుకొని ఈ విధముగా మాట్లాడించుచూ ఉన్నది. భరతునకు పొరపాటును కూడా రాజ్యకాంక్ష లేదు. విధి వైపరీత్యముచే నీకీ పాడుబుద్ధి పుట్టింది. ఇది అంతా నా పాప ఫలితమే. ఈ సుందర అయోధ్యానగరము మరలా చక్కగా శోభిల్లి తీరుతుంది. సర్వగుణధాముడు రాముడు రాజ్యం వెళ్తాడు. సోదరులు అతడిని సేవిస్తారు. ముల్లోకములలో శ్రీరామ వైభవము వ్యాప్తి చెందుతుంది. కానీ నీ కళంకము, నా పశ్చాత్తాపము మనము మరణించినా ఎన్నటికీ మాసిపోవు. ఇంకా నీకేది ఇష్టమో అదే చేయము. నీ ముఖము నాకు చూపించకు. చేతులెత్తి కోరుచున్నాను. నేను బ్రతికి ఉన్నంతకాలము నీవింకేమీ నాకు చెప్పకు. నాతో మాట్లాడకు. అంత్యకాలములో పశ్చాత్తాపముతో కుళ్ళి కుళ్ళి ఏడ్చెదవు అని చెప్పి చెప్పి నేలపై పడిపోయాడు. కానీ నటనా శిరోమణి కైకేయి ఏమీ మాట్లాడలేదు. రామా రామా అని పలవరిస్తూ రాజు వివసుడై తనలో తాను, తెల్లవారకుండుగాక, రామునకు ఈ వార్త ఎవ్వరూ చెప్పకుందురుగాక. ఓ సూర్యభగవానుడా, నీవీ రోజు ఉదయించవద్దు. అయోధ్యను ఈ దుస్థితిలో చూసి నీ హృదయములో బాధ కలుగును. విలాపంతోనే రాజునకు తెల్లవారింది. రాజద్వారము వద్ద వీణాది వాయిద్యముల ధ్వనులు, భట్టుల బిరుదావళి, గాయకులు గుణ కీర్తనలు గానం చేస్తూ ఉన్నారు. సూర్యోదయమైన మహారాజు లేవకపోవుటకు కారణం తెలియకపోవట చేత రాజోద్యోగులు సుమంత్రుని మహారాజు వద్దకు వెళ్ళి లేపమని, వారి ఉత్తర్వులు పొంది పనులు ప్రారంభించదమని విన్నవించారు. సుమంత్రుడు రాజమహల్లోనికి వెళ్ళాడు. మహారాజులకు జయము వందనం చేశాడు.
రాజు వికలుడై ఉన్నాడు. మహారాజు దుస్థితి చూసి నిర్వీర్యుడయ్యాడు మంత్రి. మహారాజును ఏమీ అడుగకయే భయపడి ఊరుకున్నాడు. అప్పుడు అశుభములకు ఆలవాలము శుభహీన అయిన కైకేయి ఈ విధంగా అంది. మహారాజుకు రాత్రంతా నిద్రలేదు. కారణమేమో భగవంతునికి ఎరుక. రామా రామా అంటూనే తెల్లవారింది. రహస్యమేమో చెప్పలేదు. నీవు వెళ్ళి వెంటనే రాముని తీసుకుని రమ్ము, అతడే అడిగి తెలుసుకొనును. మహారాజు ఆంతర్యమును గమనించి సుమంత్రుడు వెళ్ళాడు. దారిలో సుమంత్రుడు రాణి ఏదో కుట్ర పన్నుతూ ఉందని గమనించాడు. శ్రీరామచంద్రుడు సుమంత్రుడి రాక చూసి పితృసమునిగా భావించి గౌరవించాడు. సుమంత్రుడు శ్రీరామచంద్ర ముఖబింబం చూసి మహారాజు ఆజ్ఞ ధిలింగించి రఘుకుల దీపకుడు రాముని తోడుకొని వెళ్ళాడు. సుమంత్రుడి వెంట శ్రీరాముడు అలంకార శూన్యుడై ఆతృతతో వెళ్ళుట చూసి ప్రజలలో విషాదములు అలముకొంది. రఘుకులమణి రామచంద్రుడు మహారాజు అత్యంత ధీరస్థితిలో ఉండుట చూశాడు. సహజ కోమల మృదు స్వభావుడైన శ్రీరామచంద్రుడు ప్రథమముగా దుఃఖపూరిత కరుణ దృశ్యమును చూశాడు. ఇట్టి దుఃఖమును శ్రీరాముడు ఇంతవరకు చూడలేదు, వినలేదు. అయినను పరిస్థితిని గమనించి హృదయములో ధైర్యము వహించి తల్లి కైకేయితో మధురముగా ఈ విధంగా అన్నాడు. అమ్మా, తండ్రి గారి ఈ దుఃఖమునకు కారణమేమో నాకు తెలియపరచండి. దుఃఖ నివారణకు ప్రయత్నము చేయుదము. కైకేయి అన్నది అప్పుడు, హే రామ్, దీనికంతటికీ కారణము మహారాజుకు నీపై అత్యంత అధిక ప్రేమ ఉండుటయే. మహారాజు నాకు 2 వరములు ఇచ్చిదరని అనిరి. నాకిష్టమైనవి నేను కోరుకుంటుని. అది వినగానే వీరి హృదయములో సంకోచము కలిగినది. కారణము నీపై మమకారము విడిచిపెట్టలేకపోవటయే. ఇటు చూసిన పుత్ర ప్రేమ, అటు చూసిన సత్యవాక్ పరిపాలన. మహారాజు ఈ ధర్మ సంకటములో చిక్కుపడిపోయేది. నీవు చేయగలిగిన మహారాజు ఆజ్ఞను శిరసావహించి వీరి కఠిన క్లేశమును నివారించము. రఘురామునకు విషయమంతా వివరించి చెప్పి కైకేయి క్రూరత్వము మూర్తిభవించినట్లుగా కూర్చున్నది. సూర్యవంశ సూర్యుడు నిర్మలానంద స్వరూపుడు రాముడు అంతరంగములో నవ్వుకున్నాడు. దోషరహితమైన వాగ్భూషణముల వంటి కోమల మధుర వాకులను ఈ విధంగా పలికాడు. అమ్మా, తల్లిదండ్రుల ఆజ్ఞ శిరసావహించు పుత్రుడే నిజముగా అదృష్టవంతుడు. వారి ఆజ్ఞను పాలించి జననీజనకుల సంతుష్టపరచు పుత్రుడు లోకమునందు అరుదుగా ఉంటారు. అమ్మా, అరణ్యములో నాకు మునులతో సత్సాంగత్యం లభిస్తుంది. అది నాకు అన్ని విధములా శుభదాయకము. అందులోనూ తండ్రిగారి ఆజ్ఞ, మీ సమ్మతి కూడా నాకు లభించింది. ప్రాణసముడైన సోదరుడు భరతునికి రాజ్యప్రాప్తి. వీటన్నిటినీ బట్టి నాకు తోచినది ఏమనగా, ఆ విధాత నాకు అన్ని విధముల అనుకూలముగా ఉన్నాడు. అమ్మా, కానీ నన్నొక్కటే దుఃఖము విశేషముగా పీడిస్తూ ఉన్నది. మహారాజును ఇంత వ్యాకుల దైన్యస్థితిలో చూచుట, ఇంతటి స్వల్ప విషయమునకే మహారాజునకు ఇంత వ్యాకులతయా? నాకు విశ్వాసం కలుగుటలేదు. అవశ్యము నా వల్ల ఏదో అపరాధము జరిగి ఉండును. దానికి కారణము నాతో చెప్పుటలేదు. మాత, నా మీద ఒట్టు, నీవైనా సత్యము చెప్పుము. రఘుకుల శ్రేష్ఠుడు శ్రీరామచంద్రుడు చల్లని నిర్మలవాణ్ణి విన్న దుష్టకైకకు ఆ మాటలు వక్రముగానే తోచాయి. జలం ఎప్పుడూ సమానముగానే ఉంటుంది. కానీ ఆ జలములో జలగ నడక వంకరగానే సాగుతూ ఉంటుంది. రాణి కైకేయి శ్రీరామచంద్రుని నిర్మల స్వభావమునకు హర్షించినదై
కపట ప్రేమను నటిస్తూ ఈ విధంగా అంది. రామ, నీ పైన భరతుని పైన ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను. మహారాజు విచారమునకు మరొక కారణము ఏమీ కనిపించటలేదు. నాయనా, నీవు తల్లిదండ్రులకు సోదరులకు ఆనందదాయకుడవు, జననీ జనకుల ఆజ్ఞ పాలనా తత్పరుడవు. నీ వల్ల ఏ అపరాధం జరుగుట అసంభవము. కైకేయి దుష్టవదనము నుండి ఈ ఉత్తమ వాక్యములు దుష్ట మగధ దేశములో గయాది ఉత్తమ క్షేత్రములు ఉన్నట్లు తోచింది. కైక మాటలు శ్రీరామచంద్రునకు మంచిగానే అనిపిస్తున్నాయి. ఇంతలో దశరథ మహారాజు మూర్ఛ తొలగింది. రామా రామా అనుచు పక్కకు తిరిగాడు. సుమంత్రుడు అప్పుడు అతి వినయముగా శ్రీరామచంద్రుడు వచ్చిన వార్తను తెలియజేశాడు. వినగానే రాజు ధైర్యం తెచ్చుకొని కనులు తెరిచి చూశాడు. శ్రీరామచంద్రుడు తన పాదములకు ప్రణమిల్లుట చూశాడు. రాముని గాఢముగా హృదయమునకు హత్తుకొన్నాడు. కన్నార్పకుండా రామచంద్రుడే చూస్తూ ఉన్నాడు. కనుల వెంట అశ్రుధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. అత్యంత శోక వివసుడైన మహారాజు ఏమీ చెప్పలేక శ్రీరాముని మాటిమాటికి హృదయమునకు హత్తుకొనుచూ ఉన్నాడు. శ్రీ మహాదేవుని స్మరించి ఈ విధంగా వేడుకొన్నాడు. మహాదేవ, నా విన్నపము వినుము. సదాశివ, నీవు అసుతోషుడవు, శీఘ్ర ప్రసన్నుడవు, ఉబ్బులింగడవు, భక్తులకు కోరిన వరములు ఇచ్చు మహాదాతవు. ఈ దీనుని నీ దాసునిగా భావించి నా ఈ దుఃఖము బాపుము. ప్రేమ సౌశీల్యములను విడనాడి నా ఆజ్ఞను తిరస్కరించి అయిన గృహమునందే నివసించున్నట్లు రామునకు సద్బుద్ధి నొసగుము. రఘురాముడు తండ్రి అత్యంత ప్రేమ విహ్వలుడై ఉన్నాడని తెలిసి ఈ విధముగా మాట్లాడాడు. తండ్రి, సాహసించి మాట్లాడుతున్నాను. ఈ అనౌచిత నా బాల్య స్వభావముగా భావించి నన్ను మన్నించుడు. ఇంట స్వల్ప విషయముగా నాకు మీరింత దుఃఖమును అనుభవించిరి. ఇంతటి స్వల్ప విషయమును మీరు దుఃఖముగా అనుభవించారు. నాకెవరూ ఇంతవరకు చెప్పలేదు. మీ స్థితిని చూసి అమ్మను అడిగాను. విషయము చెప్పి నా ఆందోళన పోగొట్టింది. నాకు చాలా తృప్తి కలిగింది. పితృదేవ, శుభ సమయమున విచారము మాని ప్రసన్నులై మీరు నాకు ఆజ్ఞ ఇప్పించండి. తండ్రి, కుమారుని చరిత్ర విని తండ్రికి పరమానందము కలిగినప్పుడే పుత్రుడికి జన్మ ధన్యమవుతుంది. మీ ఆజ్ఞను పాలించి జన్మను సఫలము చేసుకొని అతి త్వరలో తిరిగి వస్తాను. దయతో నాకు అనుజ్ఞ ఇవ్వండి. తల్లిగారితో చెప్పి సెలవు తీసుకుని మరల వచ్చి మీ పాదవందనము చేసి అరణ్యమునకు పోయేదను అని చెప్పి రాముడు వెంటనే అతడి నుండి వెళ్ళిపోయాడు. దుఃఖావేశంతో రాజు బదులు చెప్పలేదు. ఈ కఠోర దుర్వార్త క్షణంలో నగరమంతా వ్యాపించిపోయింది. స్త్రీ పురుషులందరూ ఈ వార్తకు అత్యంత వ్యాకులం చెందారు. సర్వత్రా జనులు కైకను దూషిస్తూ, ఈ పాపిష్టి దానికి ఏమి మూడినది? తన చేతితో తన కళ్ళు పొడుచుకొని ఎలా చూడగలదు? అయ్యో, విధి ఏమి వినిపించబోయి ఏమి వినిపించింది? ధార్మికులైన పెద్దలు దీనిలో మహారాజు తప్పేమీ లేదని ఉదాహరణగా శిబి, దధీచి, హరిశ్చంద్రుల సచ్చరిత్రలు చెప్పుకున్నారు. ఇంకొందరు ఇందులో భరతుని ప్రమేయం ఉన్నదని చెప్పగా కొందరు మౌనముగా విని ఊరుకొన్నారు. కొందరు చేతులతో చెవులు మూసుకొని అయ్యయ్యో, ఇది అబద్ధము, ఇటువంటి మాటలు చెప్పినా చేసిన పుణ్యము చేజారిపోవును. భరతునకు శ్రీరామచంద్రుడు ప్రాణాధిక ప్రీతిపాత్రుడు. రేపు ఇదే సమయానికి మన మోహనమణి ద్వారా దశరథుని పరితాపము మిగతా భాగం విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.